అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులందరికీ కూడా ఒక విషయం తెలియపరచడానికై మీ ముందుకు వచ్చాను. గత వినాయక చవితి నుంచి కూడా మనం పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం వంతరం గ్రామంలో వేగావతి నదీ తీరాన ఉత్తరముఖం వైపు ప్రవహిస్తున్నటువంటి స్థానంలో శ్రీ 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 వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతో పాటుగా ఉపాలయాలు నిర్మించుకొనుటకై మనము నడుం బిగించాము. కాబట్టి ఈ యొక్క బృహత్ కార్యమై తలచి వంతరం గ్రామస్తులు, ఆ చుట్టుపక్క కొండని ఆనుకున్నటువంటి గ్రామస్తులైనటువంటి అప్పలంపేట, బూరుపేట, బూర్జవలస కావచ్చు, మరువాడ, కొత్త మరువాడ, పాత మరువాడ, గంటమని వలస, ఈ యొక్క గంగాడ, ఈ యొక్క విలేజెస్ కావచ్చు, అలాగే వంతరం యొక్క పంచాయతీకి సంబంధించిన కొత్త వంతరం గ్రామ కాపరస్తులైనా కావచ్చు, అందరికీ కూడా ఏంటంటే ఈ విషయం తెలియపరచదలిచాను. మన వంతరం గ్రామంలో ఎప్పటి నుంచో ఒక నానుడైతే ఉంది. ఎవ్రీ ఇయర్ కొండపైకి వెళ్ళేటప్పుడు మన కొండ మీద సింహాద్రప్పన్న ఉండేవాడట, తపస్సు చేసుకునేవాడట. అక్కడ అన్నం తింటుండగా స్వామివారు ఏవో గొర్రెలు వచ్చాయి, తుమ్మాయి, అవమానం జరిగింది అని స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారని కొన్ని నాకు తెలిసి ఒక 35 years నుంచి నా చిన్నప్పుడు మొదలు వింటున్నాము. అలాగే పూర్వీకులు కూడా మాట చెప్పారు. దాంతో పాటుగా స్వామివారి రథచక్రాలు కావచ్చు, హనుమంతు గుమ్ము కావచ్చు, అలాగే అక్కడ చీర, రోలు, రోకలి, ఆనవాళ్ళు, గ్రాంధిక భాషలో కొన్ని ఆనవాళ్ళు, ఆ రాతి కిందన సరిగ్గా గ్రాంధిక భాషలో చదివితే ఒక లంకెల బింది దొరుకుతాయి, లేదంటే ఆ రాయి చదవకపోతే ఏదో పగిలిపోతుంది అనే ఉద్దేశం పూర్వకమైనటువంటి మాటలు చాలా మనం విన్నాం. అంటే ఏదో తెలియని శక్తి మన కొండ మీద ఉంది, నిప్పు లేదే పొగలేదు. కాబట్టి మన కొండకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం అయితే కనుక ఉంది. ఉత్తరముఖం వైపు, దక్షిణం నుంచి ఉత్తరముఖం వైపు ప్రవహిస్తున్నటువంటి నదికి ఒక చక్కటి ఆదరణ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి ఒక తీర్థక్షేత్రంగా చేసుకోవచ్చు. స్వామివారి ఆలయంతో పాటుగా ఉపాలయాలు నిర్మించుకోవచ్చు. ఉన్నటువంటి ఆలయానికి ఉత్తరముఖం వైపు భవిష్యత్తులో కళ్యాణకట్ట, అన్న సంతర్పణకై, అలాగే వెయిటింగ్ హాలు, ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవచ్చు ఆ నది ఒడ్డున. కాబట్టి మన యొక్క వంతరం గ్రామం అనేది పుణ్యక్షేత్రం అవ్వాలి అనే ఒక నానుడైతే ఉండేది. అది కొంచెం నిజం చేయాలంటే మన గ్రామస్తులతో పాటుగా చుట్టుపక్కల విలేజ్లు అన్నీ కూడా మనకి సహకరించాలి అని నా తాలూకు అభ్యర్థన. అలాగే స్వామివారు నేటికి మనం ఈ బృహత్ కార్యమై తలపించాము. ఇది అంచెలంచెలుగా ప్రొఫెషనల్గా ప్రతిదీ కూడా మనం చేపడదాము. ఎందుకంటే అది ఒకరోజు ఆలయం కాదు, ఒక తరం తాలూకు ఆలయం కాదు. ఆ యొక్క ఆలయానికై సాయిల్ టెస్ట్ చేయడం కానీ, ఇంజనీరింగ్ ప్లాన్ కానీ, ప్రతిదీ కూడా ఎండోమెంట్కి అనుగుణంగా మనం ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్తో బయటకు వచ్చి చేద్దామని ఒక తలంపు. స్వామివారి ఆలయం ఎత్తు 31 అడుగులు అనుకున్నాము. కాబట్టి సింహాచలం మాదిరిగా స్వామివారి పూజలకి కానీ, భక్తికి కానీ లోటు లేకుండా వైష్ణవ స్వామిని కుటుంబంతో సహా మన గ్రామం తీసుకొద్దామనే ఒక ప్రణాళికతో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ఆచరణకు, ఆశయాలకు మన గ్రామస్తులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క బృహత్ కార్యానికి నడుం బిగించి, అందరిది కూడా కొండని ఆనుకున్నటువంటి విలేజెస్ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. ఇది వంతరందే సంబంధించింది కాదు. అందరి గ్రామస్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంకి నడుం బిగించి పునాదికి అందరూ సహకరిస్తారని కోరుతున్నాను.
స్వామివారి ఆలయం ఎప్పుడైతే అనుకున్నామో అక్కడ ఆ పరిధిలో మనకి ఒక బంగారు తాబేలు కూడా లభించింది. బంగారు తాబేలుకి రోజు కూడా తోటకూర కాడలు, మురేలు, మరమరాలు లాంటి ఆహారం కూడా పెడుతున్నాము. కాబట్టి మన యొక్క సంకల్పానికి తోడు దొరికింది. ఎందుకంటే స్వామివారి తాలూకా వరాహ లక్ష్మీనరసింహ స్వామి తాలూకా ముందు అవతారమే కూర్మావతారము, కూర్మావతారం తర్వాత వరాహావతారము, వరాహావతారం తర్వాత నరసింహస్వామి అవతారం. ముందు అన్నిటికంటే ముందు చేప అవతారం అన్నమాట, మత్స్య అవతారం. కాబట్టి ఎందుకు మనకి తాబేలు దొరికిందో అన్నది కొంచెం ఆలోచిస్తే అది కూడా బంగారు తాబేలు. ఎక్కడో శాస్త్రాల్లో, పురాణాల్లో, ఇతిహాసంలో ఉంది కానీ బంగారు తాబేలు అంటూ ఉంటుందట కానీ అనుకున్నారు. కానీ అది ఎక్కడ కూడా మనకి ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదు. చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయాల్లో కూడా మనం చూడలేదు. కాబట్టి ఒక శుభసూచకంగా తీసుకుంటున్నాము. ఇది భక్తితోనే మనం చేద్దామని అందరి తాలూకా అభిప్రాయం తప్పితే ఇది ఏ ఒక్కరి తాలూకా దీనికో ఇంకొక దానికో అని కాదు. ఖచ్చితంగా మనం స్వామి తాలూకా సేవకి పూనుకొని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. స్వామి తాలూకా ఒక ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి అవతారము అనేది ఏంటంటే కంప్లీట్గా ఒక ప్రహ్లాదుని కోసం వచ్చినటువంటి అవతారం. విష్ణుమూర్తి ఆయా రూపాల్లో అన్ని అవతారాలు వచ్చినప్పటికీ కూడా ఒక నరసింహస్వామి తాలూకా అవతారం కంప్లీట్గా కేవలం ప్రహ్లాదుడి కోసం వచ్చినటువంటి అవతారం. స్వామిని ప్రహ్లాదుని 9 దగ్గరలో ఆ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చంపాలని 9 దగ్గరలో ఇబ్బంది పెడుతుంటే 9 దగ్గరలో కూడా స్వామి ఆయా రూపాల్లో వచ్చి భక్త ప్రహ్లాదుని కాపాడుతాడు స్వామి. అందుకే సింహాద్రి కొండ మీద స్వామి తాలూకా భక్త ప్రహ్లాదుని చంపేస్తున్న టైంలో అమాంతంగా గరుడు వాహనం మీద వచ్చి ఒక చేత్తో గరుడుకి అమృతం పోస్తూ దాని యొక్క వేగం పెంచుతూ అమాంతంగా మీద నుంచి దూకేస్తున్న తరుణంలో స్వామి తాలూకా పాదాలు కిందకి వెళ్ళిపోతాయన్నమాట. అంటే భక్తుడి పైన ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. ఇక్కడ ప్రహ్లాదుడి కోసం పుట్టిన అవతారాలు ఇక్కడ అహోబిలం కావచ్చు, అలాగే మాల్యాద్రి కావచ్చు, యాదాద్రి కావచ్చు, మంగళగిరి కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నరసింహస్వామి కావచ్చు, అలాగే మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, సింహాచలం క్షేత్రం కావచ్చు. 9 నవనారసింహాలు 9 రూపాల్లో వచ్చినటువంటి భగవంతుడి తాలూకా స్వరూపం. చాలా ప్రేమ స్వరూపుడైనటువంటి స్వామిని మనం చాలా భక్తిగా కొలవాలి. ఎందుకంటే స్వామి తాలూకా ప్రేమ ఎంత చూపిస్తామో మనకి అంతే ప్రేమ చూపిస్తాడు స్వామి. కాబట్టి స్వామి తాలూకా భక్తిలో ప్రతిదీ కూడా ఒక కమిటీ కావాలి. అలాగే ఆ కమిటీ ప్రతి గ్రామం నుంచి కూడా ఒకరిద్దరు కావాలి మనకి. అలాగే మన సొంతూల్లో కూడా ఒక 10 మంది కావాలి, వాలంటరీగా రావాలి, నియమనిష్ఠులు ఉండాలి. స్వామి తాలూకా ప్రతిదీ కూడా సేవకి ఒక క్రమశిక్షణ, ఒక అంకితభావం ఉండేటట్టుగా ఉండాలి. ఎందుకంటే స్వామి తాలూకా సేవలు అనేది ఏంటంటే స్వామికి చందనోత్సవం కావచ్చు, గంధమావాస్య రోజు కావచ్చు, ప్రతిదీ కూడా ఏంటంటే మనం కొన్ని దాదాపు ఒక 500 కేజీల వరకు కూడా స్వామికి బెంగళూరు నుంచి చందనం తీసుకొచ్చి స్వామికి అలంకారం చేస్తూ లింగాకారంలో చేస్తారు. స్వామి తాలూకు నిజరూప దర్శనం ఒకరోజే జరుగుతుంది. కాబట్టి స్వామిని బాగా అలంకరించి, అలాగే స్వామికి అన్నం పెట్టేటప్పుడు కూడా మనం నైవేద్యం పెట్టేటప్పుడు కూడా నైవేద్యం పెట్టిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత గ్రామస్తులు తినాలి. అంత ఒక పవిత్రమైనటువంటి భావన ఉండాలి. స్వామికి అన్నం పెట్టిన తర్వాతే మనం తినాలి అనే ఒక ఉత్కృష్టమైనటువంటి భావం ఉండాలి. అంతే తప్పితే మనకి ఏంటంటే స్వామిని ఏదో గుడి కట్టేసామని కాకుండా స్వామికి ఏంటంటే ఆలనా పాలన, ఒక నెలల పిల్లాడు ఎలాగైతే మనం చూసుకుంటామో స్వామిని అంత బాగా చూసుకుంటే కనుక మనకి కూడా స్వామి తాలూకు అనుగ్రహం అంతే పరమావధిగా లభిస్తుంది. అంత ఉత్కృష్టంగా ఉంటుంది స్వామి తాలూకా ప్రేమతత్వం. కాబట్టి ఆ స్వామిని మనం కొలుచుకొని ఆ స్వామికి ఒక అకౌంట్ ఫారం మెయింటైన్ చేసి ప్రతిదీ కూడా ఒక దివ్యక్షేత్రంగా చేద్దామని తలంపులో ఉన్నాము కమిటీ సభ్యులందరం కూడా. కాబట్టి ఇందుకు గ్రామస్తులందరూ కూడా, అలాగే కొండను అనుకున్నటువంటి గ్రామస్తులందరూ కూడా మన యొక్క ఈ కార్యక్రమానికి సంకల్ప సిద్ధికి అందరూ కూడా ముందుకు వచ్చి సింహాద్రి అప్పన్న స్వామి అనేది మన కొండకి
సంబంధించినటువంటి ఒక ఒక సత్సంబంధమైనటువంటి ఒక భక్తిభావంతో కూడుకున్నటువంటిది మనకు ఒక రిలేషన్ అన్నమాట ఉంది మన గ్రామానికి. కాబట్టి ఆ ఉత్తర ముఖం వైపు ప్రవహిస్తున్నటువంటి నదిని మనం చాలా పవిత్రతతో మనం స్వామిని కొలుచుకోవాలి. అలా చేసిన నాడు ఖచ్చితంగా మన ఊరికి బాగా సుభిష్టం జరుగుతుంది. స్వామిని మనం బాగా ప్రేమించి స్వామిని మనం వద్దాము అంటే కొంతమంది అయినా అట్లీస్ట్ ఒక 10-15 మంది అయినా సరే స్వామి ఆలయం కావాలని అందరం కూడా భగవంతుడికి బాగా మన ఇలవేలిపోయినటువంటి శ్రీ సింహాద్రప్పన్న స్వామికి మన అందరం కూడా భక్తితో వేడుకోవాలి. స్వామి మా ఊరు రా స్వామి, మా తాలూకా క్షేమాన్ని చూడు స్వామి అని మనం బ్రతిమలాడుకుంటే కనుక ఖచ్చితంగా స్వామి వస్తారు. స్వామి ఆలయం కొద్దిగా సమయం తీసుకున్నాం, ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ ఏమి కాదు, పెద్ద ప్రాజెక్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అంత వైభవంగా చేద్దాము. మరో సింహాచలంగా మనం అప్పన్న స్వామి మన కొండ మీద వెళ్ళారనే నానుడి ఉంది కనుక, ఆ తాలూకు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి కనుక ప్రతిదీ మనం నమ్మాలి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా పెద్దలు, చిన్నలు, అమ్మలు, అక్కలు అందరూ కూడా మన స్వామివారి తాలూకా అనుగ్రహానికి పాత్రులయ్యి మిగతా దేవాలయాల్లో లాగా కాకుండా సింహాద్రప్పన్న స్వామి అనేది కొంచెం ప్రతిదీ కూడా భక్తి పారవశ్యంతో, అలాగే ప్రతిదీ కూడా చాలా చక్కగా చిన్నపిల్లాన్ని చూసుకున్నట్టుగా మనం చూసుకొని స్వామికి లోట్లు రాకుండా ప్రతిదీ కూడా మనం ఒక వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక భగవద్బంధువుని అంటే ఒక స్వామిని తీసుకొచ్చి ఒక కుటుంబంతో సహా వారికి సపరేలు చేసుకుని, అలాగే మన తాలూకా గ్రామాన్ని మంచి ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకుందామని మన గ్రామస్తులందరి కోరికని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఒక్కరిదని కాదు, మీరందరూ గమనించగలరు. మన అందరి తాలూకా ముక్తి మార్గానికి కోసమై చేసుకున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక దివ్యక్షేత్రం కావాలని ఒక ఆలోచనతో, ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి తామెల్లరూ కూడా ఈ యొక్క స్వామి తాలూకా గుడి నిర్మాణానికి, ఆలయ నిర్మాణానికి మీరందరూ ముందుకు వచ్చి స్వామి తాలూకా అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలాగే స్వామి తాలూకా నది ఒడ్డున వెనక భాగంలో వస్తుంది కాబట్టి స్వామి తాలూకా తీర్థ స్నానానికి వచ్చే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ వారిని, మినిస్టర్స్ని వాళ్ళని కలవడం జరిగింది ఒక చెక్ డ్యాము భవిష్యత్తులో కట్టడానికి. అలాగే మార్గ మధ్యంలో శ్మశాన వాటిక ఉంది కాబట్టి కాలనీస్లో వాటిల్లో కూడా శ్మశాన వాటికలు, అలాగే కొన్ని రోడ్లు కూడా బాగలేదు, పూర్తిగా మట్టి రోడ్లుగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మంచి దివ్య పావనం చేయాలని పెద్దవాళ్ళని, మినిస్టర్స్ని కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వాళ్ళని కూడా ఈ మధ్యలో కలవడం జరిగింది. కాబట్టి ఒక సంకల్పంతో ఉన్నాము మనం అందరం కూడా. కాబట్టి ఈ యొక్క బాగు ఉండాలి, ఇది బాగా జరగాలని అందరం కూడా స్వామివారిని ఒకరు ఇద్దరము కాకుండా నలుగురుము కూడా గ్రామస్తులు ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం స్వామి తాలూకా అడుగు మనకు పడాలి, స్వామి తాలూకా ఆలనా పాలన చూసుకుంటాము అని ఒక భక్తిభావంతో వచ్చి మనం ఉంటే కనుక మనకంతా మంచి జరుగుతుంది. మనకే కాదు, మన చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయం అందరూ కూడా గమనించి స్వామి తాలూకు సేవకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సింహాద్రప్పన్న.